పార్ట్ 1. హైదరాబాద్ సండే ఉదయం 11:30 స్పీడ్గా ఒక కారులో డ్రైవ్ చేస్తోంది 24 ఏళ్ల ఒక అమ్మాయి. దగ్గరలో వచ్చేస్తున్న అందమైన స్వీట్ వాయిస్లో చెబుతుంది ఆమె. ఎంతసేపు మూవీకి టైం అవుతుంది, నువ్వు అరగంట నుంచి ఇదే చెబుతున్నావు. అసలు నిన్ను అని తిట్ల దండకం మొదలు పెట్టేసరికి సారీ స్వీట్ హార్ట్ అని ముద్దుగా చెబుతుంది. దాంతో కొంచెం శాంతించి 2 నిమిషాల్లో ఇక్కడ ఉండకపోతే ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్కి అప్పచెబుతాను. దాంతో అంత పని మాత్రం చేయక తల్లి, వాళ్ళు అడిగే సినిమాలకి సమాధానాలు చెప్పలేను తల్లి. అలా మాట్లాడుతూనే వెనక నుంచి భూ అని పెద్దగా అరిచి చెప్పింది. మన అత్యాత ఫ్రెండ్ అయిన స్నేహ తొల్లిపడి, ఒసే ఎందుకే అంత దగ్గరగా ఉండి కూడా ఎందుకే దూరంగా ఉన్నట్టు మాట్లాడా. దాంతో మన అత్య, అబ్బా మన ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలా ఫీల్ అవుతుందో చూద్దామని అని బదులిస్తుంది. సరే సరే తర్వాత, కానీ ముందు సినిమాకి వెళ్దాం పదా, లేట్ అయ్యింది అని అక్కడి నుండి థియేటర్ లోపలికి వెళ్ళారు. సినిమా అయిన వెంటనే రెస్టారెంట్లో ఒకవైపు కూర్చొని ఆర్డర్ చేసిన ఐటమ్స్ అన్నీ ఒక పక్క లాగిన్ చేశారు. అవును, ఏంటి అసలు ఈ మధ్యన ఫోన్లో టచ్లో లేవు, ఏంటి సంగతి హామ్ అని లెఫ్ట్ ఐబ్రో పైకి ఎత్తి అనుకుంది. నీకు తెలిసి కూడా ఎందుకే అడుగుతావు, ఆ రాక్షసు నన్ను పిఏగా పెట్టుకొని టార్చర్కి స్పెల్లింగ్ రాస్తున్నాడు. అసలు ఇప్పుడు కూడా వాడు ఒప్పుకోలేదు తెలుసా. చిన్నప్పటి నుండి అన్నిట్లో ముందుండేసరికి వాడికి నా మీద జలస్ అది పెరిగి పెద్దదై కోపంగా మారింది అని కళ్ళు తిప్పి చెబుతుండేసరికి పక్కన నవ్వుతుంది స్నేహ. నా గూడు చెబుతుండేసరికి నీకు నవ్వులాటగా ఉందా అని చిరుకోపంగా అంటుంది మన ఆద్య. అంతలో తన ఫోన్ మోగుతుండేసరికి చూసుకోకుండా లిఫ్ట్ చేసి హలో హూ ఈజ్ దిస్ అని కోపంగా అడిగేసరికి ఇట్స్ మీ అని బాస్ వాయిస్ వినిపించేసరికి హో షిట్ అని కంగారు పడి ఫోన్ చూస్తుంది మన పాప. ఒక్కసారిగా నెంబర్ చూసి లేచి సారీ సార్, నెంబర్ చూడలేదు అని అంటుంది. అటువైపు ఏం సమాధానం వచ్చిందో తెలియదు కానీ తిగ్గులా లేచి స్నేహకి చెప్పి వడిగా వెళ్ళిపోతుంది. స్నేహ మనసులో ఎప్పుడు ఉండేదే అని ముగిలిపోయిన ఐటమ్స్ని తినేసి పనిలో బిజీ అయిపోయింది. కారు స్పీడ్గా వెళ్ళిన ఆద్య ఒక పెద్ద బంగ్లా ముందు కారు ఆపి లోపలికి వెళ్తుంది. అమ్మ ఆద్య అన్న ఒక పిలుపు వినిపించేసరికి అటువైపు చూసేసరికి 59 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి ఆమెకు తారసపడుతున్నారు. తాతగారు మీరు అని అడుగుతుంటే చిన్న చిరునవ్వుతో వాడిని చూడాలని వచ్చానురా, అయినా నువ్వు స్నేహితురాలతో బయటకు వెళ్ళినట్టున్నాడు అని చెప్పాడు. మరి ఇక్కడికి వచ్చావు, ఇంకా ఎక్కడే ఎంజాయ్, నా ప్రాణానికి వాడి ఆఫీస్లో వర్క్ అంతా చేసేంత వరకు ఎంజాయ్ అనేదే ఉండదు అని తనలో తానే గొనుక్కుంది. ఏంటమ్మా నేను అడిగి ఇంతసేపు అయినా సమాధానం చెప్పలేదు. అలా ఏం లేదు తాతయ్య, ఒక ఫైల్లో మిస్టేక్స్ ఉన్నాయంట, వెంటనే రేపు సబ్మిట్ చేయాల్సిందే, అందుకే త్వరగా వచ్చేసాను. సరే తాతయ్య, నేను వెళ్ళి వస్తాను ఉండండి అని తన ఫోన్లో ఉన్న మెసేజ్ చూసి కంగారుగా పైకి వెళ్తుంది. అది చూడటానికి సాధారణ భవనం కాదు, దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఆ భవనం ఒకటి, ఇంకా గార్డెనరింగ్ ఏరియా ఒక పార్క్లా ఉంటుంది. లోపలికి వెళ్ళిన ఆద్య తన ఫింగర్ ప్రింట్ ప్రెస్ చేసి డోర్ తీసి లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే టెన్షన్గా సార్ 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 ఫోన్ చేశారు, ఫైల్ ఇస్తే నేను కరెక్షన్ చేస్తాను అని అన్న వెంటనే తన చూపులతోనే రమ్మని సైగ చేశాడు. భయంతో అడుగు వేసుకుంటుంటే వెళ్తుంది. ఆమంతం తన చూపులతోనే ఒక్కసారి చూసి బ్లూ కలర్లో ఉన్న టాప్, వైట్ కలర్ జీన్స్, నడుం దాటి ఉన్న ఆమె జడను, కొంచెం పెద్దగా పెట్టిన ఇయర్ రింగ్స్, సంపంగి లాంటి ముక్కు, కొంచెం తెల్లగా ఇంకొంచెం ఎర్రగా ఉన్న ఆమె శరీర రంగు, పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రగా ఊరిస్తున్న ఒక షేపులో ముడుచుకుపోయే పెదాలు, 5 అడుగుల ఎత్తులో ఉన్న ఆమె పొడవు, ఇంకా కొంచెం కిందకి వచ్చేసరికి అతన్ని ఊరిస్తున్న ఆమె యథ సంపద, ఇంకా కొంచెం కిందకి వచ్చేసరికి సైడ్ కట్ నుంచి ఊరిస్తున్న ఆమె నడుము ఒక్కసారి చూసి ఒక్కసారి గాలి విడిచి మిస్ ఆద్య, రేపు మన ఇంకో ఇంపార్టెంట్ మీటింగ్ సంబంధించిన ఫైల్ ఎక్కడుంది అని ఒక గంభీరమైన గొంతులో అడుగుతాడు. సార్ ఆ ఫైల్ ఆల్రెడీ మనం సబ్మిట్ చేసేసాం కదా సార్, రేపు వాళ్ళు కూడా వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తాను అని చెప్పారు అని బదిలేస్తుంది. ఓకే, మరి ఆ విషయం నాకు ఎందుకు తెలియదు సార్, మరి మీరు ఈ విషయం చెబుతామంటే వేరే పనిలో బిజీగా ఉన్నారు, అందుకే మీకు చెప్పలేదు సార్ అని భయంగా చెబుతుంది. దానికి అతను ఓకే అని బదులు ఇవ్వటంతో ఒక్కసారి శ్వాస తీసుకుంటుంది. సార్ మరి నేను వెళ్ళనా? ఆమె వైపు ఒకసారి చూసి ఆమె దగ్గరకు వస్తుంటాడు. అతను ఒకసారి లేచి వస్తుంటే ఆమె గుండె 101 సార్లు కొట్టుకుంటుంది. 6.2 హైట్, చురుకైన చూపు, సిల్కీ హెయిర్, రఫ్గా ఉండే అతని బియర్డ్, వైట్ కలర్ షర్ట్, ప్యూర్ వైట్ స్కిన్. అతని అలా చూస్తుంటే ఆమె గుండె వేగం పెరుగుతుంది. ఆమె దగ్గరికి వచ్చిన అతను ఇంకోసారి ఎవరితో అయినా ఎక్కడికైనా ఎప్పుడైనా
ఈ ఆర్యాదేవ్ నందన్ గురించి తప్పుగా చెప్పావో మాటలతో కాదు చేతులతో పని చెప్పాల్సి ఉంటుంది అని సున్నితంగా తన నడుమునొక్కి ఈ ఫైల్స్ రేపు మార్నింగ్ రెడీగా ఉండాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి వర్కులో పడిపోతాడు. అప్పటికి ఇంకా తేరుకోలేని మన ఆద్య పాప షాక్లో నుంచి బయటకు వస్తుంది. షాక్ నుంచి బయటకు వచ్చిన ఆద్య ఏం జరిగిందో గుర్తుకు వచ్చింది. స్నేహతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ అనుకోకుండా మన హీరో బాబుకి వెళ్ళిపోయింది. అందుకు తనకి అలా వార్నింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇచ్చాడు అన్నమాట. అంతలో ఏదో గుర్తుకు వచ్చి నడుం దగ్గర చెయ్యి పెట్టుకుంది. గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తూ ఉంటే కళ్ళల్లో నీటి తడి. అది ఆమెకు మాత్రమే తెలుసు. ఆద్య బంగారం, ఆద్య బంగారం. ఆద్య కొంచెం గట్టిగా, హా తాతయ్య, మీరెప్పుడు వచ్చారు? నువ్వు పరధ్యానంలో ఉన్నప్పుడు. అవును, కళ్ళల్లో తడి ఏంటి? అది అది అని నసుగుతూ ఉంటే వాడు ఏమైనా అన్నాడా? వెంటనే లేదు తాతయ్య గారు, తను నన్ను ఏమంటారు? మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోతే అప్పటి నుండి నాకు అన్నీ మీరే పెంచారు. అదే గుర్తుకు వచ్చింది. ఆద్య వాళ్ళ అమ్మ నాన్న రాఘవయ్య గారి కంపెనీలో పనిచేసేవారు. ఒకరోజు తిరుపతి వెళ్ళే దారిలో యాక్సిడెంట్ అయి చనిపోతే సంవత్సరాల వయసు ఉన్న మన ఆద్యను ఇంటికి తీసుకొని వచ్చి ఆర్యతో సమానంగా పెంచారు. అప్పటి నుండి మన ఆర్యబాబుతో సమానంగా పెంచడం కొంచెం కోపం మన ఆర్యాలు. తాతయ్య అలాగా అడిగేసరికి మాట మార్చి చెప్పింది. సరే తాతగారు, నేను వెళ్తున్నాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిన వెంటనే కార్లో కూర్చొని కార్ డ్రైవింగ్ చేసుకొని ఒక లోన్లీ ప్లేస్లో కార్ ఆపుతుంది. తను ఎంతసేపు ఏడ్చిందో తెలియదు. ఏవేవో జ్ఞాపకాలు అలా ఫ్లాష్లో వచ్చి వెళ్ళిపోతుంది. భగవంతుడా, జీవితంలో అన్నీ కోల్పోయాను, తనకేం కాకుండా చూడు తండ్రి అని మనసులో వాపోతుంది. అలా ఏడ్చిన వెంటనే కళ్ళు తుడుచుకొని ఫోన్కి వచ్చిన మెసేజ్ని చూసుకొని చుట్టూ చూస్తుంది. అక్కడ కొంచెం దూరంలో ఉన్న ఒక లేటెస్ట్ మోడల్ కార్ కనిపించగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆర్యనందన్ సిటీలో ధనవంతుల కుటుంబం. తల్లి తండ్రి అమెరికాలో ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే తన తాతయ్య ఆర్య హైదరాబాద్లో ఉంటారు. తాతయ్య రాఘవయ్య గారి చాలా మంచి వ్యక్తి. ఆయనకు ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు మహావీర్ నందన్, కూతురు పేరు సుశీలాదేవి. మహావీర్ భార్య పేరు శ్రీలక్ష్మి. పేరుకు తగ్గట్టుగా లక్ష్మీ కళతో ఎప్పుడూ ఉంటుంది. మహావీర్ అయితే చెప్పవలసిన పనే లేదు, తండ్రికి తగ్గ తనయుడు. ఆయనకు ఒక కొడుకు, అతనే మన హీరో ఆర్యదేవ్ నందన్. రఘురామయ్య గారు కూతురైన సుశీలాదేవి గారు అహంకారంతో ఎప్పుడూ ఉంటుంది. ఆద్య చిన్నప్పటి నుండి ఆమె అంటే గిట్టదు. ఒకనొక సందర్భంలో కొట్టేది కూడా. సుశీలాదేవికి ఒక కూతురు పేరు సుహాన. పేరుతో ఉండే సహనం ఆమెలో ఉండదు. ఇక భర్త సుందరం, భార్య చాటు భర్త. ప్రస్తుతం ఎవరు ఎక్కడ లేరు. ముందు ముందు ఇంకా వస్తుంది వాళ్ళ కుటుంబం గురించి. ఇంటికి వెళ్ళిపోయిన ఆద్య ఆలోచనల నుంచి బయటకు వచ్చి ఫ్రెష్ అయి డిన్నర్ వండుకొని తినేసి నిద్రకి ఆహ్వానం పలికింది. ఆద్య ఎంబీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఆర్య ఆఫీస్లోనే వర్క్ చేయడం మొదలుపెట్టింది. కొన్ని పరిస్థితులతో ఇంటి నుంచి బయటకు వచ్చి జాబ్ చేస్తూనే వచ్చిన డబ్బులతోనే ఆఫీస్ దగ్గరలో ఉన్న ఒక ఇంటిని కొనుక్కొని ఈఎంఐ కట్టుకుంటుంది. అలానే కంపెనీ కార్లో ప్రొవైడ్ చేసింది. ఆద్య వెళ్ళిపోయిన దగ్గర నుండి ఆమెను ఫాలో అవుతుంది. ఆర్య ఒక నిట్టూర్పు విడిచి జ్ఞాపకాలు మనసులో అదుపులో ఉండేందుకు ప్రయత్నించి ఇంటికి వెళ్ళి బార్ గదిలోకి వెళ్ళిపోయాడు. మార్నింగ్ లేట్ ఎప్పటిలాగే తన పని పూర్తి చేసి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆర్య కూడా ఆఫీస్కి బయలుదేరి వెళ్తున్నాడు. అప్పటికే ఆద్య కూడా రావడంతో నిన్న ఇచ్చిన పని మొదలుపెట్టింది. ఒకసారి ఆద్యాన్ని చూసి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. ప్యూన్ వచ్చి ఆద్య మేడం, మిమ్మల్ని చైర్మన్ సార్ పిలుస్తున్నారు అని చెప్పడంతో అక్కడ నుంచి వెళ్తుంది. ప్యూన్ వచ్చి పిలిచిన వెంటనే వెళ్ళింది ఆద్య. అక్కడ క్యాబిన్లో డోర్ కొట్టి లోపలికి వెళ్ళింది. సార్ పిలిచారంట. ఉఫ్, వీడొకడు, నా ప్రాణానికి వీడు పిలుస్తాడు. ఎందుకు అని అడిగితే సైలెన్స్. దేవుడా అని మనసులో అనుకుంటూ ఉండగా ఒక చూపు చూసి చైర్లో నుంచి లేచి పక్కన ఉన్న సోఫాలో కూర్చుంటాడు. ఎందుకు కూర్చున్నాడో అర్థం అవ్వగా కనెక్టర్ రూమ్కి వెళ్ళి ఆయిల్ తెచ్చి ఆర్య ముందుకు వచ్చి హెడ్ మసాజ్ చేస్తుంది. సోఫా బ్యాక్ సైడ్ గోడ ఉన్నందున వల్ల తప్పక ముందుకు వచ్చి మరీ చేస్తుంది. అలా చేస్తున్న సమయంలో నడుము దగ్గర ఏదో పాకుతున్నట్లు అనిపిస్తే వెంటనే చూపు చూస్తుంది. ఆర్య చేయి నడుము దగ్గర తాండవం చేస్తుంది. కోపంగా సార్ చేయి తీయండి, మీరు ఇలా గనక చేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆ మాటకి ఇంకా నడుం మీద ప్రెషర్ పెడుతూ నడుం మడతల నుండి అక్కడ స్ట్రెస్ బాల్ పెడుతున్నట్టుగా గట్టిగా ప్రెస్ చేస్తుంటే కోపంగా చాచిపెట్టి కొడుతుంది మన ఆర్యబాబుని. దాంతో మన ఆర్యబాబుకి కోపం పీక్స్లోకి వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా నడుమని పెట్టి
తన మీదకి సోఫా మీదకి నెట్టేస్తాడు. ఏంటే ఎక్కువ చేస్తున్నావు? హా, చీర కట్టుకోవడం నీది తప్పు, నన్ను ప్రొవోక్ చేయడానికి కట్టుకొచ్చి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు. హా, నీకు ఇదే కదా కావాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో ఆర్య అంటూనే అంటూనే ఉంటాను. చిన్నప్పటి నుండి మా ఇంట్లో పడి తిన్నదే కాకుండా నన్ను నా వాళ్ళకి దూరం చేసి నువ్వు మాత్రం పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నావు, అంతేనా? హా, ఇప్పుడు కూడా నన్ను బొట్లా వేసుకోవడానికే రోజు చీరలు కడుతూ నన్ను నీ దగ్గర తక్కువ చేయడానికే కదా నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఆనందంగా ఉండడానికి నేను ఒప్పుకోను. నువ్వు చచ్చేంత వరకు నా దగ్గరే పెట్టుకుంటాను, గుర్తుపెట్టుకో. అందుకే కదా అగ్రిమెంట్ పేరుతో నేను లాక్ చేశాను. వాడితో మాత్రం నీ పెళ్లి జరగనివ్వను. వాడితో ఏంటి, అసలు నీకు పెళ్ళి జరగనివ్వను, అర్థమయ్యిందా? హా అని బేస్ వాయిస్తో చెప్పేసరికి ఒక్కసారిగా కళ్ళ నీళ్లతో చూసి, నువ్వు ఎవడివిరా చెప్పడానికి? నువ్వు అమెరికా వెళ్ళకపోవటానికి నాకు సంబంధం ఏంటి? చిన్నప్పటి నుండి నా లిమిట్స్లోనే ఉన్నాను. నా పెళ్ళి నా ఇష్టం. మీ ఇంట్లో నేను ఎవరికైనా సమాధానం చెప్పుకోవాల్సినట్టు ఉంటే అది తాతయ్య గారికి మాత్రమే. ఇంకా ఏమన్నావు? నేను నిన్ను ప్రొవోక్ చేస్తున్నానా? నా ఎంగిలి కూడు కోసం ఆశపడను. మీ ఇంట్లో పడి తిన్నందుకు ఇంటి పని మొత్తం చేసేదాన్ని, అది కనిపించలేదా? ఎప్పటికీ కూడా నేను సగం జీతం మాత్రమే తీసుకుంటున్నాను. నా మీద నీకు కోపం ఉంటే వేరే విధంగా ప్రతాపం చూపించు, అంతేగాని ముట్టుకొని కాదు. అయినా నేను ఇంకో 6 నెలల్లో ఈ కంపెనీని నిన్ను వదిలి శాశ్వతంగా వదిలి వెళ్ళిపోతాను. అప్పటికే మన ఆర్యబాబు కళ్ళల్లో ఎరుపు పులుపు కావటంతో ఏవల్ స్మైల్ చేస్తూ అది చూస్తాను, అయినా నిన్ను చూసుకోవడానికి వాడు రావాలి కదా అని ఒక రకమైన నవ్వుతో చెబుతుంటే, ఏం చేస్తావురా? ముందు నా మీద నుంచి లే. అసలు ఏం చేస్తావురా? లే ఆర్య, లేరా. ఇంకా తన మీద పట్టు బిగుస్తుంటే శ్వాస ఇరువారు మార్పిడి జరిగేంత దగ్గరగా తన పెదవులు కదులుతూ ఉంటే వాటిని అమాంతం అందుకున్నాడు. రే, ఏంట్రా నువ్వు చేస్తుంది? తన మీద నీకు కోపం, నువ్వు అలా చేస్తే మన రైడర్స్ నిన్ను తక్కువ అంచనా వేస్తున్నాడు. తేనె కంటే తియ్యగా ఉండే దాన్ని ఇంకా జుర్రుకుంటే, ఒక చెయ్యి తన నడుము మీద ఉంటే ఇంకా కావాలనిపిస్తున్న నాలుకతో తన నాలుకని కొలుస్తుంటే, ఊపిరాడిగా గింజుకుంటుంటే, కంటి చివర ఉన్న నీటి చిన్న తడి ఆయన తను వదలకుండా తను అల్లుకుపోతుంటే, తన ఎదకి తన ఎద టచ్ అవుతుంటే తనలో ఉన్న ఆడతనం బయటకు వస్తుంది. తన చెయ్యి నడుముని దాటి పైకి వెళ్తుంటే మత్తులో కళ్ళు మూసుకుంటుంది. సరిగ్గా తన చెయ్యి ఎద మీద చిన్నగా ఆడుతుంటే టక్కున స్పృహలోకి వచ్చి ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా బలమంతా ఉపయోగించి నెట్టింది. కంగారుగా బయటకు వెళ్ళిపోతుంటే ఒక్కసారిగా చెయ్యి ఇంకో చేతితో బందీ అయిపోయి, ఏంటి ఎప్పటికప్పటికే టేస్ట్ మారలేదు అంటే వీటిని పెదవుల మీద చెయ్యి పెట్టి చిన్నగా ప్రెస్ చేసి వాడికి ఇవ్వలేదా? అయినా నీ మొదటి ముద్దు నాకేనా లేక అని అన్నంతలో ఎర్రగా ఒక చూపు చూడటంతో, అంటే వాడికి ఇంకా ఇవ్వలేదనన్నమాట, గుడ్ అని చెబుతుంటే టక్కున డోర్ తెచ్చిన శబ్దం దూరంగా జరిగారు. రే బావా అని 32 పళ్ళు బయటపెట్టి లోపలికి వస్తాడు మన వివేక్, మన ఆర్యబాబు బెస్ట్ ఫ్రెండ్ కమ్ రిలేటివ్ సిస్టర్. నువ్వేందిక్కడ అని చెబుతుంటే, మీ ఫ్రెండ్ గారికి తలనొప్పంట, నూనె గిన్నె తన చేతిలో పెట్టి హడావిడిగా బయటకు వెళ్ళిపోయింది. అసలే చిరాగ్గా ఉన్న మన ఆర్యబాబు వివేక్ సడన్ ఎంట్రీ ఇంకా చిరాకు తెప్పించింది. వివేక్ని టైమింగ్ అసలు బాగాలేదురా, చూసుకో. అసలే చిరాగ్గా ఉన్న మన ఆర్యబాబుకి వివేక్ సడన్ ఎంట్రీతో ఇంకా చిరాకు తెప్పించింది. ఎర్రబడ్డ కళ్ళతో చూస్తున్న మన ఆర్యబాబు, బావా నీకు మూడు సరిగా లేనట్టుగా ఉంది, నేను మళ్ళీ వస్తాను అని పళ్ళు బయటపడి వెళ్తూ ఉంటే, ఆగు అని బేస్ వాయిస్తో అరిచాడు మన ఆర్యబాబు. దెబ్బకి మన వివేక్ ఆగిపోతే 10 ఫైల్స్ ఇచ్చి ఈరోజు సాయంత్రం వెళ్ళే వరకు ఇవి కంప్లీట్ అయిపోవాలి అని బేస్ వాయిస్తో చెబుతాడు. బావా ఇది అన్యాయంరా, జస్ట్ గెట్ అవుట్ అని మరో మాటకి తోవ ఇవ్వకుండా కనెక్టర్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా చేసేదేం లేక వివేక్ తన క్యాబిన్లోకి వెళ్ళి వర్కులో పడ్డాడు. డైరెక్ట్ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయిన వెంటనే, ఎందుకైనా పిలిచాడు? ఏమనుకుంటున్నావురా నా గురించి? నాకు అవసరం ఉన్నప్పుడు తోడుగా నిలిచారు తాతగారు. ఆయన మాట కాదనలేక నీ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటే ఇంకా నాకు టార్చర్ చూపిస్తున్నావు. ఇందాక తను అన్న మాటలు చేసిన పనులు గుర్తుకు వస్తూ ఉంటే అప్రయత్నంగా తన చేతులు పెదవుల మీద పడుతుంది. అప్రయత్నంగా వాళ్ళ మొదటి ముద్దు గుర్తుకు వస్తుంది. ఇక్కడ తన సీక్రెట్ రూమ్లో ఉన్న ఆర్య కూడా గుర్తు చేసుకుంటాడు. మొత్తం ఒకేసారి గతం ఇవ్వలేను, కొంచెం ఇస్తాను.
ఆర్యబాబుకి 20 సంవత్సరాలు ఉండగా ఆద్య పాపకి 18 సంవత్సరాలు. మన ఆద్య పాలుగారే బుగ్గలు అప్పుడప్పుడే యవ్వనం వయసులోకి అడుగు పెడుతున్న రోజులవి. అసలే అందంగా ఉండే మన ఆద్యకి యవ్వన వయసు ఇంకా ప్రభావం చూపించేది. మన ఆర్య కూడా ఏజ్లో వచ్చిన అందంతో అప్పుడప్పుడే మొలుస్తున్న మీసాలు, లైట్గా వస్తున్న గడ్డంతో వయసుకు మించిన వ్యక్తిగా కనిపిస్తున్న రోజులవి. అప్పటిలో ఆర్య తాతగారైన రఘురామయ్య గారు ఒక ఇంట్లో ఉండేవారు. ఆర్యతో సమానంగా ఆద్యాన్ని కూడా చూసేవారు. ఆ విషయం నచ్చేదే కాదు మన బాబుకి. అమ్మ ఆద్య, హా తాతగారు, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఉదయాన్నే నీకోసం ఎంతసేపటి నుండి పిలుస్తున్నాను. అయ్యో, గుడికి వెళ్ళాను తాతయ్య గారు. ఈరోజు బామ్మ పుట్టినరోజు అని చెప్పారు కదా, అందుకే బామ్మ పేరు మీద అన్నదానం చేయమని పూజారి గారితో చెప్పాను అని బదులు చేస్తుంది. అవునవును, సొమ్మొకటిది సోకొకటిది అని ఎత్తు పొడుపు మాటలు చెబుతూ వస్తున్నాడు మన బాబు. ఆర్య, ఎందుకలా మాట్లాడుతున్నావు? నిన్నే చెప్పాను. తనకి నువ్వు ప్రతిసారి ఇలా మాట్లాడుతూ ఉంటే పాపం రా తను. అయినా తనేం చేసింది? నీకు చదువులో హెల్ప్ చేస్తుంది. ఇంకా తను మౌనంగా భరిస్తూ వస్తుంది. తను రాకముందు నేను కింగ్లా ఉండేవాడిని. తను వచ్చిన తర్వాత నుండి అమ్మా నాన్నలే నిన్ను తాను పక్కన పెట్టుకుంది. అమ్మా నాన్నలతో నేను అమెరికా వెళ్లకుండా ఆపేసింది. నన్ను ఇక్కడ వదిలేసింది. అందుకే నాకు తన అంటే అసహ్యం అని అరిచి చెబుతాడు. తాను నీ మంచికే కదా చెప్పింది అని వాళ్ళ తాతయ్య బదులు ఇవ్వటంతో, చూసారా మిమ్మల్ని కూడా తన వైపుకు ఎలా లాగేసుకుందో. అందుకే ఐ హేట్ ఆద్య అని అరిచి మరిచి చెబుతాడు. ఆ మాటలు బలంగా ఆద్య తన మనసులో ముద్రించుకుపోతాయి. ఆర్యాని లాగి చెంపదెబ్బ కొడతాడు. తాతగారు, ఇంకొక మాట నోటి వెంట నుండి తప్పుగా వచ్చినా నేను ఏం చేస్తానో తెలియదు అని విసురుగా వెళ్ళిపోతారు. దాంతో ఎర్రబడ్డ కళ్ళతో ఆద్య వైపు చూసి కోపంగా వెళ్ళిపోతాడు. దేవ్ అని పరిగెడుతూ ఆర్య వెనుక వెళ్తుంది. ఆర్య వెనుక దేవ్ అని పిలుస్తుంది మన ఆద్య పాప. ఇలా పిలవడానికి ఇంకొక రీజన్ మన ఆర్యబాబుని. ఎందుకంటే ఒకరోజు మన ఆర్యకి తన రైవల్ అయిన సుదీప్కి గొడవ జరుగుతూ ఉంటే ఆద్య సుదీప్కి సపోర్ట్ చేసి మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు మన ఆర్య. దాంతో అందరి ముందు తను చిన్నతనంగా అనిపిస్తుంటే అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయాడు. దాంతో తన కంగారుగా ఆర్య అని పరిగెడుతూ ఉంటే పార్కింగ్లో సిగరెట్ తీసి కాల్చుతున్నాడు ఆర్య అని కోపంగా సిగరెట్ తీసి పక్కన పడేసి, ఎందుకు ఇలా చేస్తున్నావు? కొంచెమైనా బుద్ధి ఉందా? పాపం రతను ఏం చేశాడు? చూసుకోకుండా నీ మీద పడినందుకు అందరిలో తను తిడుతూ ఉన్నా. అది నువ్వు ఎవరి మీదైనా పడితే ఎలా ఉంటుంది? కొంచెమైనా ఆలోచించావా? ఇప్పుడు కూడా నిన్ను ఆపాలని చూసినా నువ్వు ఆగవు. అందుకే తను సపోర్ట్ చేసి మాట్లాడాను. అంతే తప్ప నిన్ను తక్కువ అంచనా వెయ్యాలని కాదురా ఆర్య. ఏయ్, అలా పిలవకు. అలా పిలిచే అధికారం నీకు లేదు. అసలు నువ్వు ఎవరివే నాకు చెప్పడానికి? నా ఇష్టం, నేను ఎలా అయినా ఉంటాను. చెప్పడానికి నీకు అధికారం లేదు. ఆఫ్టర్ ఆల్ అనాథవి, అలానే ఉండు. అడ్డమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోను, అర్థమయ్యిందా అని బేస్ వాయిస్తో అరిచేసరికి ఒక అడుగు వెనక్కి వేసింది ఆర్య. ఏయ్ దేవ్ అని పిలు. నీ నోటితో నా పేరు పిలిచే అర్హత నీకు లేదు, అర్థమయ్యిందా? అప్పటి నుండి ఇప్పటి వరకు దేవ్ అనే పిలుస్తుంది మన పాప. దేవ్ ఒకసారి తలుపుతే, సారీరా, ఒకసారి తీయవా ప్లీజ్? దేవ్, ఒక్కసారి తీయ దేవ్, ఐఎమ్ సారీ. ఈ ఒక్కసారికి క్షమించవా ప్లీజ్? ఏయ్, విసిగించుకుంటా వెళ్ళు. నీకు చెప్పాలని నాకు పని ఏం లేదు. డూ సారీ అని చెప్పానుగా, ఎందుకు నా బాధ అర్థం చేసుకోవు? ఓకే ఫైన్, వెళ్ళితే ఒకసారి తలుపుతే నువ్వేం చెప్పినా నేను చేస్తాను. వెయిట్ నేనేం చెప్పినా చేస్తావా అని డోర్ తీయకుండానే చెబుతాడు. దాంతో బాగా ఆలోచించు, నిజంగా చేస్తా దేవ్, ప్లీజ్ ఒకసారి డోర్ ఓపెన్ చెయ్యు అని డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అప్పటి వరకు డోర్ కొట్టి అలసిపోయినట్లు అదురుతూ ఉన్న తన ఎదలు చిన్న చిరుచెమట ముఖం మీద నుంచి పడి అలా కొంచెం గొంతు దగ్గర నుంచి ఎగిసిపడి తన ఎదచోటు నాదే అని స్వేచ్ఛగా వెళ్తుంది. డోర్ ఓపెన్ చేసి చూసే వెంటనే తన చూపు అక్కడే నిలుస్తుంది. వెంటనే ఒక గుటక మింగి నార్మల్గా డోర్కి ఒక వైపుగా ఆనుకొని చేతులు కట్టుకొని చూస్తూ, నిజంగా నేను ఏం చెప్పినా చేస్తావా? ఆలోచించుకో. నువ్వు చెప్పిన వెంటనే చేస్తే నా మీద కోపం పోతుందా? పోతుంది. సరే అయితే చెప్పు. తన దగ్గరికి వచ్చి ఇరువురి శ్వాస ఒకరికి ఒకరు మార్చుకున్నంత దగ్గరగా ఉంటే వెంటనే గుటకలు మింగుతూ, త్వరగా చెప్పు దేవ్, చేస్తాను. నేను బయటికి వెళ్ళాలి అని కొంచెం హస్కీ వాయిస్తో చెప్పేసరికి ఉఫ్ అని శ్వాస తీసుకొని, దానికి నా పర్మిషన్ ఎందుకు? వెళ్ళు
రేపు కాలేజ్లో రికార్డ్స్ రాయాలి, అది సాయంత్రంలోగా. వాట్? ఈ విషయం తాతగారికి తెలిసిందంటే ఇంకా అంతే సంగతులు. అందుకే కదా ముందుగానే చెప్పాను, నీ ఇష్టం. ఎప్పుడు కానీ నువ్వు ఇలా చేస్తే ఖచ్చితంగా నీ మీద కోపం పోతుంది, ఆలోచించుకో. ఎప్పుడైతే కోపం పోతుంది అన్నాడో వెంటనే లేదు నేను రాస్తాను అని బదులు ఇవ్వటంతో గుడ్, 2 రికార్డ్స్ తీసుకొని వచ్చి ఇచ్చి జాగ్రత్తగా సాయంత్రంలోపు అవ్వాలి. వెయిటింగ్, ఏమాత్రం తేడా రాకూడదు, జాగ్రత్త. ఆ మాటలో ఎప్పుడు నేనే కదా రాస్తున్నాను, కొత్తగా ఏముంది తేడా రావడానికి అని కొనుకుతూ అలా దేవ్ అని చిన్న స్మైల్తో అక్కడి నుండి వెళ్తుంది. వెళ్తూ ఒక చూపు ఓరగా చూస్తుంది. అంతే, ఇంకా మన బాబుకి ఏతోలా అయిపోతుంది. కానీ దానికి పేరు ఇది అని చెప్పే వయసు అది కాదు. ఆ రోజు బామ్మ పుట్టినరోజు అని లంగావోని కట్టుకుంటుంది. కానీ అది బాబుకి కనిపించలేదు. వెంటనే రాయడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేసే మరి రంగమ్మ ఇచ్చిన జ్యూస్ తాగి 2 రికార్డ్స్ రాయడం పూర్తి అయ్యాక బెడ్కి ఆనుకుని కళ్ళు మూసుకుంది. ఇక్కడ మన బాబు మాత్రం ఫ్రెండ్స్తో జులాయిగా తిరుగుడు మొదలుపెట్టి ఈవినింగ్ 5 లోపు ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ తాతయ్య ఆర్డర్ మేరకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏదో సినిమాకి వెళ్తే తనని కూడా రమ్మని అడిగారు. కాకపోతే వాళ్ళ తాతయ్యని మాట జవదాటాడు కాబట్టి ఆ ప్రయత్నం మానుకున్నాడు. వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ప్రవీణ్తో మాట్లాడుతూ ఉంటే, రే ఆర్య త్వరగా రారా, మంచి సీన్ మిస్ అవుతుంది. దాంతో ప్రవీణ్, రే ఆర్య రావడం లేదు అంట్రా. అవునా, అసలే మంచి సీన్ మిస్ అవుతున్నాడు. ఆ మాటలు విన్న కిస్ సీన్ అనగానే, రే ప్రవీణ్ ఫోన్ ఆఫ్ చేయకు, వీడియో కాల్ చేసి ఎదురుగా పెట్టు. రేయ్ ఫోన్లో ఏం బాగుంటుందిరా, డైరెక్ట్గా చూస్తే బాగుంటుంది. సరే అయితే మూవీ లింక్ పెట్టు. దాంతో ప్రవీణ్, రే కొంచెం బోల్డ్ ఉంటుందిరా, రే మూవీ లింక్ పెట్టు అని ఇంకో మాటకి తోవ ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు. దాంతో ఒకసారి ఉఫ్ అని ఊపిరి పీల్చుకొని వెంటనే మూవీ లింక్ సెండ్ చేశాడు. అప్పటికే సాయంత్రం 7 అవుతుంటే తిని బెడ్ మీద కూర్చొని లైట్స్ ఆఫ్ చేసి మూవీ మొబైల్ నుంచి పీసీ కనెక్ట్ చేసి చూస్తాడు. మూవీ కొంచెం బాగానే ఉన్నా సగంలో కొంచెం బోల్డ్గా వచ్చేసరికి గుటకలు మింగుతూ చూస్తాడు. ఆ బోల్డ్నెస్ కొంచెం ముదిరేసరికి టక్ మని పీసీ ఆఫ్ చేస్తాడు. టైం వైపు చూసేసరికి 9 అవుతూ ఉండగా మళ్ళీ పీసీ క్లిక్ చేసి చూస్తాడు. కిస్ సీన్ సూపర్ రా అని అన్న మాటలు గుర్తుకు వస్తుంటే అప్రయత్నంగా ఆద్య గుర్తుకు వస్తుంది. మూవీ కంప్లీట్ అయ్యేసరికి బాబు ఒంట్లో వేడి కాలిపోతుంది. అప్రయత్నంగా వాష్రూమ్లోకి వెళ్ళి చల్లనీళ్ళతో టబ్లోకి దిగిపోతాడు. కొంచెం సేపు అక్కడే ఉండి రికార్డ్స్ గురించి గుర్తుకు వచ్చేసరికి చల్లారిన ఒళ్ళతో బట్టలు మార్చుకొని ఆద్య రూమ్లోకి వెళ్తాడు. రికార్డ్స్ గురించి గుర్తుకు వచ్చేసరికి ఆద్య రూమ్లోకి వెళ్తాడు. దాంతో రూమ్ డోర్ ఓపెన్ చేసి చూసి చీకటిగా ఉండేసరికి లైట్ వేస్తాడు. దాంతో లైట్ పక్కనే ఉన్న బుక్స్ తీసుకొని వెళ్తుంటే అనుకోకుండా పక్కనే ఆదమర్చి నిద్రపోతున్న పాప మీద పడుతుంది. కష్టంగా కంట్రోల్ చేసుకున్న ఫీలింగ్స్ మళ్ళీ వస్తాయి మన బాబులు. ముందుగా అలా చుట్టుకున్న పెదవుల మీద పడుతుంది తన చూపు. కొంచెం కిందకి చూసేసరికి కిందకి మీదకి ఒగుతున్న తన యథ సంపద. కష్టంగా వాటిని పట్టుకోవాలని దగ్గరగా వస్తుంటే అనుకోకుండా ఓని చెదిరిన తన నడుము మీద పడుతుంది. ఒక చెయ్యి నడుము మీద, మరో చెయ్యి తన తల కింద పెట్టుకుని ఉన్న ఆద్య ప్రశాంతంగా పడుకుంది. గుటకలు మింగుతూ దగ్గరికి వస్తుంటే మొదటిసారి తనలోని ఆడతనాన్ని చూస్తున్నాడు. అలా తన ఎద మీద చెయ్యి వెయ్యబోయే అంతలో టింగ్ అని మెసేజ్ సౌండ్ రావడంతో అప్పటి వరకు తను ఏం చెయ్యబోయాడో గుర్తుకు వచ్చేసరికి దెగ్గున లేచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. నేనేం చేయబోయాను, దాన్ని అలా ఎలా చూడగలిగాను? హో గాడ్, లేదు, అది చాలా మంత్రగత్తి. అది పడుకుని నన్ను ప్రొవోక్ చేయాలని చూస్తుంది. జాగ్రత్త ఆర్య, నిన్ను లొంగ తీసుకోవాలని చూస్తుంది. వెంటనే నిద్రకు ఉపక్రమించాడు. కానీ ఎంతకో నిద్ర కరువు అవ్వటంతో అది సినిమా ఎఫెక్ట్ మరి. ఆద్య ఎఫెక్టో తెలియక నిద్రకి కరువు అయిపోయింది మన బాబుకి. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి ఆ మూవీని మళ్ళీ చూశాడు. చాలా గట్టిగా కొట్టినట్టుంది మన బాబుకి. దాని కింద ఇంకా అలాంటి వీడియోస్ కనిపించేసరికి రాత్రంతా అవే చూస్తుండిపోయాడు. రాఘవయ్య పని ఉందని బయటికి వెళ్ళటంతో తిరిగి 2 రోజుల తర్వాత వస్తానని తోటమాలికి చెప్పి వెళ్ళాడు. మరుసటి రోజు యథావిధిగా పనులు పూర్తి చేసి రంగమ్మని 2 రోజులు రావద్దని చెప్పింది ఆద్య. ముందు రోజు రంగమ్మకి ఒంట్లో బాగోకపోవడం గమనించింది. దాంతో ఆర్య ఆద్య ఇద్దరే ఆ ఇంట్లో ఉన్నారు. దేవి ఎందుకు రావటం లేదు కిందకే అని అనుకుంది. కానీ తన రూమ్ డోర్ కొట్టే సాహసం మాత్రం చేయలేదు. మధ్యాహ్నం వస్తాడేమో అని లైట్ తీసుకుంది. కానీ మధ్యాహ్నం కూడా రాకపోయేసరికి ఇక తప్పక రూమ్ డోర్ కొట్టింది. ఎంతకీ తలుపు తెరుచుకోకపోవడంతో వెంటనే ఇంకో కీ తీసుకుని రూమ్ తెరిచి చూసింది. అంత చీకటిలో పీసీ లైట్ తప్ప ఇంకేం లేకపోవడంతో ఏంటని చూసింది. అంతే, పాపకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంటుంది.
మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మర్చిపోవద్దు, కామెంట్స్ రూపంలో మాత్రం స్టోరీ ఎలా ఉందో మాత్రం నాకు చెప్పండి, ఓకేనా? చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, చెప్తారు అని అనుకుంటున్నాను. వెంటనే కోపంతో కళ్ళు ఎర్రబడటంతో దేవ్ అని పెద్దగా అరిచింది. ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసి కంగారుగా ల్యాప్టాప్ మూసేశాడు. ఆద్య ఆ పక్కనే ఉన్న స్విచ్ని ఆన్ చేసింది. బెడ్ దిగిన ఆర్యాని చాచిపెట్టి కొట్టింది. ఏం చేస్తున్నావు ఆర్య? హా, ఓ సారీ దేవ్, అసలు ఆ న్యూడ్ వీడియోస్ ఏంటి? దేవ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? నీకు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? హా, ఈ విషయం తాతగారికి చెబితే ఆయన నీ గురించి ఏమనుకుంటున్నారో అర్థమవుతుందా? తప్పురా అని ఆర్తిగా చెబుతుంది. తాతగారు అని ఎప్పుడైతే అందో ఆ విషయం ఎక్కడితో వదిలించుకోవాలని ప్లీజా ఆద్య అని మొదటిసారి ఇగోని పక్కన పెట్టి సో సారీ ఆద్య అని చెప్పాడు. కోపం చూపిస్తాడనుకున్నవాడు కాస్త సారీ చెప్పడంతో కొంచెం శాంతించి ఒక్కసారి వీరు చూసింది. వెంటనే దుప్పటిని వాష్రూమ్లో వేసి ఇంకో బెడ్షీట్ని మార్చి రూమ్ని క్లీన్ చేసి ఫ్రెష్ అవుతే భోజనం తీసుకొస్తాను, డోంట్ వరీ, నేను తాతగారికి చెప్పను. అలాగే 2 రోజులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, బుక్స్ తెస్తాను, చదువుకుందాం. అలాగే అని తలదించుకొని చెబుతూ ఉంటే నువ్వు ఎప్పుడు తలచేకుడి స్థితిలో ఉండకూడదు దేవ్, ఇది తాతయ్య గారి మనవడిగా నీకు ఉన్న అర్హత అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాంతో ఉఫ్ అని ఊపిరి పీల్చుకొని ఫ్రెష్ అయ్యి టీషర్ట్ షార్ట్ వేసుకొని ఆద్య తెచ్చిన భోజనం కంప్లీట్ చేసి ఇద్దరు స్టడీ రూమ్లోకి వెళ్ళి చదువుతారు. అలా చదువుతున్న సమయంలో సాయంత్రం కరిగి నైట్ కావస్తుండగా ప్రవీణ్ కాల్ చేస్తాడు. ఒకసారి ఆద్య వైపు చూడటంతో చిన్న చిన్న పెదవులు చిన్నగా కదులుతూ ఉండటంతో మధ్య మధ్యలో అలా అలా చేతిలో ముంగురులు చెవి వెనక పెట్టడంతో బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని పెద్ద పెద్ద కళ్ళతో అటు ఇటు తిరుగుతూ ఉంటే లీవ్ చేసిన హెయిర్తో చంద్రబింబం లాంటి ముఖంతో పెదవి కింద చిన్న పుట్టుమచ్చతో చాలా అందంగా ఉంది. ఆ క్షణం ఆగకుండా అలా ఫోన్ ముగిసేసరికి ఓఫ్ అని ఊపిరి పీల్చుకొని ఒకేసారి పవనం చూసి పక్కకు వెళ్ళి చిచి అంత వీడి వల్లే, దాని ముందు నా పరువు మొత్తం పోయింది, చెబుతా ఆగు నీ పని. లిఫ్ట్ చేసి హలో బాబా ఎక్కడున్నావురా, ఈరోజు పబ్కి వెళ్దాం అనుకున్నాం కదరా అని ఆగకుండా మాట్లాడుతూ ఉంటే రే నీ అమ్మ నీ అయ్యా అని వచ్చారని బూతులు తిడుతూ ఉంటే అప్పటికే మన ప్రవీణ్ బాబుకి చెవిలో కన్నవేరి ఏ క్షణంలోనైనా అది పగిలిపోయేలా ఉంటే ఏడుపు గొంతుతో బావా ఎందుకురా తిడుతున్నావు, తిడితే తిట్టావు, కనీసం కారణం చెప్పరా అని అంటే దాంతో జరిగిందంతా చెప్పి ఇప్పుడు చెప్పిబే, ఇప్పుడు దాని దృష్టి నేను క్యారెక్టర్స్ రాడిగా మిగిలిపోయారా, చి నీ అయ్యా అని మళ్ళీ బూతులు మొదలుపెట్టేసరికి బావా ఎవరో పిలుస్తున్నారా, నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేశాడు. దాంతో మళ్ళీ బ్రతికిపోయాడు. రేపు పళ్ళని బయటపట్టి వస్తాడుగా, చెబుతాను అని లోపలికి వెళ్ళి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాడు. అంటే మన బాబుకి డిగ్రీ 2nd ఇయర్ అన్నమాట. ఆద్య కూడా ఆర్యతో పాటే చదువుకుంటుంది. కొంచెం సేపు చదువుకొని హాల్లో టీవీ పెట్టి చూస్తున్నారు. దాంట్లో ఒక సాంగ్లో ముద్దు సీన్లు చాలా డీప్గా రావడంతో పక్కన ఉన్న ఆద్య వైపు చూస్తాడు. అప్పటికే ఆద్యలో చిరుచెమటలు పట్టడంతో కంగారుగా రిమోట్ మార్చడానికి ప్రయత్నం చేస్తుంది. గుడ్ గాడ్ ఏంటి మాటం లేదు, చి అని పైకి లేవబోతుంటే అదే సమయంలో ఆర్య కూడా లేవబోతూ సడన్గా ఆద్య కాలు తగిలి తన మీద పడిపోతుంది. ఒక్కసారిగా కళ్ళు రెండు కలుసుకుపోనేసరికి పైగా అప్పుడే చినుకులు పడి పడి పెద్దగా వర్షంగా మారుతుండేసరికి మన బాబులో మళ్ళీ ఫీలింగ్స్ హైలో వచ్చేస్తున్నాయి. సడన్ పెద్ద వరములు పెద్దగా మారేసరికి ఆద్య చేతులు అప్రయత్నంగా తన కాళ్ళని కళ్ళు తెరవకుండానే బిగించింది. అసలు రాత్రి ఎఫెక్ట్ బాబులో ఉండేసరికి తన పెదవులు అదురుతూ ఉంటే ఇంకా నేనేం చేస్తాను అని నడుము అడుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే టాప్ల నుంచి నడుమును తడుగుతున్నాడు. ఒక్కసారిగా గుండె జల్లుమన్నట్టు అనిపిస్తే భారంగా శ్వాస తీసుకుంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన తొలిముద్దును తన పెదవులతో ముడివేస్తాడు. ఎప్పుడైతే తన నడుము మీద చెయ్యి పడినప్పుడు వేరే లోకంలోకి వెళ్ళిపోయిందో ఏం చేసినా ఇంకా అడ్డు చెప్పలేదు. తన మౌనమే అంగీకారం అవ్వడంతో ఇంకా డీప్గా కిస్ చేస్తుంటే అసలు వదలను అనిపించడం లేదు. తనని అలానే నడుముని మీటుతూ ఉంటే ఇంకా ఏదో కావాలని అనిపిస్తుంటే పక్కన ఉన్న గెస్ట్ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అలా ఎత్తుకున్నప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఉంది. అసలు ఏం జరుగుతుందని తెలియని పరిస్థితి. అలా ట్రాన్స్లో ఉన్నప్పుడే బెడ్ మీదకి చేరుతాడు. అరికాలి పాదం మీద నుండి స్టార్ట్ చేసి పైన భారంగా కదులుతున్న తన ఎద పొంగు మీద టాప్లో నుంచి చెయ్య తన ఎద మీద స్మూత్గా ప్రెస్ చేశాడు. దెబ్బకి స్పృహలోకి వస్తుంది పాప. అప్పటికే వణుకుతున్న గొంతులో దేవ్ ఏం చేస్తున్నావు, ప్లీజ్ వదులు, అసలు ఎప్పుడూ కంట్రోల్ తప్పిపోయాడు. కానీ ఆద్య చెప్పింది వినపడనే లేదు. అసలు ఆ పరిస్థితిలో కూడా లేడు. దేవ్
దేవ్ వెంటనే పైకి లేచి తన టీషర్ట్ రిమూవ్ చేశాడు. మైకంలో తను ఏం చేస్తున్నాడో తెలియదు. వెంటనే తన చున్నీని లాగి పడేశాడు. అసలే చాలా ఎగిసిపడే తన యథ సంపదను చూసి ఇంకా కంట్రోల్ తప్పిపోయింది. వెంటనే అక్కడ చిన్న బైట్ చేశాడు. దాంతో చిన్న మూలుగు. దాంతో మళ్ళీ మైకంలోకి వెళ్ళిపోయింది. మెడ మీద నుండి తన ఎద మీదకి ఒక చెయ్యతో మర్దన చేస్తుంటే ఇంకో చెయ్యి తన నడుం మీద ఉంది. తన పెదవులతో తన నాలికను కొలుస్తుంటే ఎంతసేపు ఉన్నాడో తనకే తెలియదు. సరిగ్గా తన ఫ్రెండ్షిప్ తీయబోతుంటే వాస్తవంలోకి వచ్చిన ఆద్య బలాన్నంత తన చేతులతో తీసుకొని ఒక తోపు తోసింది. అసలే అప్రమత్తంగా ఉన్న బాబు వెంటనే బెడ్ కిందకు పడతాడు. ఒక్కసారిగా ఆర్యాని తోసేసింది. ఆర్య దాంతో కింద పడిన ఆర్యకు చాలా కోపం వచ్చింది. ఏయ్, ఏంటి అలా తోసేసావు? నువ్వేం చేసావో తెలుసా? తెలుసు కాబట్టి ఇలా ఉన్నా. అప్పటికే కంగారుగా లేచి నుంచున్న ఆద్య కంగారుగా చున్నీ కప్పిపుచ్చుకొని, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునే, మంచి మూడ్ స్పాయిల్ చేసేసావు. దేవ్, నువ్వేమంటున్నావో కొంచెమైనా మత ఉండే మాట్లాడుతున్నావా? అలాగే ఇప్పుడు నిన్ను ఆపకపోయి ఉంటే మన మధ్యన అని చెప్పలేకపోయింది. బేర్ బాడీతో ఉన్న మా బాబు షర్ట్లెస్గా ఉండేసరికి తల దించుకొని చెబుతుంది. ఏం జరిగేది? మహా అయితే ఇంటిమేట్ అయ్యేవాళ్ళం అంతేగా అని సింపుల్గా చెబుతాడు. వెంటనే దేవ్ అని పెద్దగా గర్జించి, ఎవరైనా పెళ్ళైన వాడికి ఇలా పడక పంచుకుంటారా అని ఆర్తిగా చెప్పి ఏడ్చుకుంటూ పరుగున అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఆమె వైపు చూస్తూ ఈవిల్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి బయటకు వచ్చి సీసీ కెమెరా వైపు వెళ్ళి ఫుల్ టేస్ తన ఫోన్లోకి ఎక్కించి వెంటనే డిలీట్ చేస్తాడు. ఇంతలో డోర్ కొడుతున్న శబ్దం రావడంతో కళ్ళల్లో నుంచి బయటకు వచ్చిన కన్నీరు తుడిచి, కమిన్ ప్రవీణ్. వెంటనే చెల్లమ్మ అని స్వీట్కి షుగర్ తెప్పించినట్లు అడుగుతూ ఉంటే, రా అన్నయ్య. వెంటనే చెల్లమ్మ, ఈరోజు ఫారిన్ పార్ట్నర్స్తో మీటింగ్ ఉందంట కదా, వాళ్ళు వచ్చి చాలాసేపు అవుతుంది. ఓ గాడ్, ఆ విషయం నేను మర్చిపోయాను. ఓకే అన్నయ్య, నేను ఆర్య సార్కి చెప్తాను. తన ఆలోచనలో ఉన్న ఆర్య తన పర్సనల్ రూమ్లో ఉండిపోతాడు. వెంటనే తన క్యాబిన్కి వచ్చి చుట్టూ చూస్తుంది. ఎవరూ లేకపోవడంతో తన పర్సనల్ రూమ్లో ఉన్నాడని అర్థం చేసుకొని డోర్ తడుతుంది. వెంటనే డోర్ ఓపెన్ అవ్వటం వల్ల, సార్, అది ఫారెన్ వాళ్ళు మీటింగ్ ఉందన్నారు, అందుకే డోర్ కొట్టాను అని సంజాయిషిగా ఒకసారి కింద నుండి మీదకు పింక్ కలర్ సారీలో 1 స్టెప్ వేసి హెయిర్ని రివ్ చేసి ఉండటం వల్ల వస్తున్నా అని బేస్ వాయిస్తో చెప్పి అక్క నుండి వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. మీటింగ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బయటకు వచ్చేశాడు. అప్పటికే టైం 5 అయ్యేసరికి తన బ్యాగ్ తీసుకొని వెళ్తూ అనుకోకుండా ప్రవీణ్ క్యాబిన్లో చూసేసరికి ఫైల్స్తో కుస్తీ పాఠం గమనించి, ఏంటన్నయ్యా, ఏమయ్యింది? ఈ ఫైల్స్ ఏంటి అని అయోమయంగా చూస్తూ, ఏం చెప్పమంటావమ్మా, నా బ్రతుకు కుక్కల కన్నా హీనంగా ఉంది. ఇన్ని ఫైల్స్ ఇప్పుడు వెళ్ళేలోపే చేయమన్నాడు శాడిస్ట్. ఎందుకు అంటే మార్నింగ్ మీ మధ్యలో వచ్చాగా అందుకు అనే మాట చెప్పానుగా. ఏం జరగలేదు అన్నయ్య, సర్లే నేను కూడా హెల్ప్ చేస్తాను అని తన ఫైల్స్ చెక్ చేసి 9 వరకు ఉండి ఇప్పుడు బయలుదేరుతాడు. సరే అన్నయ్య, రేపు మార్నింగ్ కలుద్దాం అని చెప్పి కారు పార్కింగ్లోకి వెళ్తుంది. అప్పటికే ప్రవీణ్ కారు ఉంది అని లైట్ తీసుకొని వెళ్ళిపోయిండు. తను కూడా బయలుదేరి వెళ్ళిపోతుంది. ఎర్లీ మార్నింగ్ నిద్రలేచిన ఆద్య పనులు పూర్తి చేసి క్యారేజ్ పట్టుకొని బయటికి వస్తుంటే సడన్గా ఫోన్ వచ్చేసరికి అన్నోన్ నెంబర్ అని లిఫ్ట్ చేసి, హలో, హూ ఈజ్ దిస్? హాయ్ మై డియర్ అని ఒక మగ గొంతు వించేసరికి అది ఆదిత్య అని సంతోషంగా చెబుతుంది. పర్వాలేదు, పాపకి ఇంకా మనం గుర్తు ఉన్నాం అని అన్నమాట. ఇప్పటికే మా సంగతులు. ఇంకేంటి సంగతులు? ఏం లేదు, అది నువ్వే చెప్పాలి. సరే, మరి ఎప్పుడు కలుస్తున్నాం? అదేంటి, నువ్వు ఇండియా వచ్చావా? ఎప్పుడు? మరి నాకు చెప్పనే లేదు. ఇప్పుడు చెబుతున్నా కదా, రా. ఇప్పుడా? ఇప్పుడే. సరే, నేను ఆఫీస్కే మెయిల్ చేస్తాను. కాఫీ షాప్ అడ్రస్ చెప్పు. సరే అని అడ్రస్ సెండ్ చేస్తాడు. వెంటనే ఇటు ఆద్య మేనేజర్కి కూడా లీవ్కి అప్లై చేసింది. తన క్యాబిన్లో కూర్చున్న ఆర్య తన పనులేవి అవ్వకుండా ఆ ఫైల్ని బదులు ఏ ఫైల్ తీసుకున్నాడో తెలియక పిచ్చెక్కినట్లు అవుతుంది. ఆద్య రావడం లేదనే ముందు మేనేజర్ చెప్పడంతో ఇక ఏం మాట్లాడలేకపోయాడు. అప్పుడే బావా అని ప్రవీణ్ రావడంతో, అరే ప్రవీణ్, అసలు ఏ టైంలో రావాలో తెలియడం లేదు అనుకుంటా. ఏం బావా, ఏమైనా కావాలా? అప్పటికే విసుగుతో ఉన్న మన బాబుకి ప్రవీణ్ రావడం ఇంకా విసుగు తెప్పించింది. దాంతో నిన్నటికి డబల్ ఫైల్ అక్కడి నుండి బయటకు వెళ్ళాడు. వేలాడిన మొహంతో, నేను సిస్టర్ అయినా ఉంది,
ఈరోజు ఎవరూ లేరు. అసలు ఈ ఫైల్స్ ఎలా కంప్లీట్ చేయాలి? అక్కడ మన బాబుకి వర్క్ కూడా చేయటం ఏమాత్రం నచ్చకపోవడంతో బయటకు వెళ్ళిపోయాడు. అదే సమయంలో ఆద్య కూడా బయటకు వచ్చి ఆదిత్య కోసం కాఫీ షాప్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఒక చైర్లో కూర్చొని ఎదురు చూడటంతో హాయ్ మేడం కెనై అన్న వాయిస్ వినిపించడంతో సంతోషం, కన్నీరుతో, ఆనందంతో అదేంట్రా అలా ఉన్నావు? అసలు 4 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. అసలు నేను గుర్తున్నానా? నేను ఒక్క మాట అన్నా అని నన్ను వదిలి వెళ్ళిపోతావా? చూడు ఎంత చిక్కిపోయావో అని ఏడుపు, బాధ కలిపి అడుగుతుంది. తను అలా చూసేసరికి ఓళ్ళేన్ ఏంటి మేడం ఇప్పుడు ఏమయ్యింది? అసలు నన్ను మాట్లాడనిస్తే నేను ఏమైనా మాట్లాడుతాను. ఓకే సారీ చెప్పు అని చాలా సరదాగా మాట్లాడుతుంది. చాలా సమయం మాట్లాడుకున్న తర్వాత ఆద్య నేను ఒకటి అడుగుతాను, నాకు సమాధానం ఇస్తావా? తను ఏం అడుగుతాడో తెలిసినా కూడా అడుగు, నువ్వు పెళ్ళెందుకు అని మాట మధ్యలోనే ఉండేసరికి ఎదురుగా సీరియస్గా చూస్తున్న ఆద్యను చూసి ఆగిపోతాడు. నీకెన్నిసార్లు చెప్పాను అది నా మాట ఏంటో తెలిసినా కూడా నువ్వే అనడం కరెక్ట్ కాదు. అది ప్లీజ్ క్యాన్ నిజాన్ని ఎక్స్పెక్ట్ చెయ్యి ఆద్య. ఎప్పుడూ ఒకేలా ఉండకూడదు. నిజాన్ని ఎక్స్పెక్ట్ చేసి మూవ్ ఆన్ అయితే అవు, అంతేకాని ఇలా ఉండకు. నేను నిజాన్ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు నీ ముందు ఉన్నాను. సరే నువ్వన్నట్లు నేను పెళ్లి చేసుకుంటాను. నా గతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? చెప్పు అది చూసావా? నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నావు. సో నువ్వు ఏం చెప్పలేదు, నేనేం వినలేదు. కాబట్టి స్నాక్స్ తినేసి ఇంటికి బయలుదేరుతాం అని వెంటనే నవ్వుతూ వాళ్ళు ఇద్దరిని గమనిస్తున్న 2 కళ్ళు మాత్రం పిడికిలతో బిగుసుకుంది. వెంటనే కాఫీ షాప్లో బిల్ పే చేసి ఒకసారి ఫార్మల్గా హక్కిచ్చి ఎవరి దారి వెళ్తారు. వెళ్లే ముందు నీకు ఏ కష్టం కలగనివ్వను ఆద్య, ఖచ్చితంగా నీ జీవితానికి ఒక దారి చూపిస్తాను అని చెబుతూ ఉంటే ఎర్రగా కాల్చేసిన నిప్పులతో వాళ్ళ ఇద్దరి వైపే చూస్తున్నాడు ఆర్య. దాంతో చిన్న స్మైల్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ స్మైల్ని చూస్తున్న మన బాబులో కోపం ఇంకా రేంజ్లో వచ్చింది. ఆఫీస్లో ఎక్కొట్టి మరి ఇక్కడ నీకు కాబోయే మొగుడితో కులుకుతున్నావా? చెబుతా. సాయంత్రం 8 అవుతుండగా కాలింగ్ బెల్ మోగుతుంది. వచ్చిన వాళ్ళెవరో తెలిసిన కావాలనే తీయకుండా ఉండిపోతుంది. ఆగకుండా మోగేసరికి విసుగు వచ్చిన ఆద్య తప్పక తలుపు తీస్తుంది. ఎదురుగా జీన్స్ ప్యాంట్, వైట్ షర్ట్, దాని మీద బ్లేజర్ ఉండేసరికి నోట్లో సిగరెట్ వెలిగించి స్టైల్గా వస్తాడు ఆర్య. పెద్ద పెద్ద కళ్ళతో అతన్నే చూస్తూ ఉండిపోతుంది. అలా ఆలోచనలో ఉండగానే ఆర్య సార్ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? ఒకసారి కింద నుండి పైకి చూశాడు. నావి కాటన్ శారీలో 1 స్టెప్ వేసి పిన్ పెట్టిన క్లిప్తో చూడ చక్కగా చాలా బాగుంది. నాకు ఆకలేస్తుంది. నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు చాలా డబ్బున్న వాళ్ళు కదా, వెళ్ళి 5 స్టార్ హోటల్లో తినండి, నాకు ఆకలేస్తుంది. చెబితే వినడుగా అని కొనుక్కుంటూ తన కోసమే చేసుకున్న 2 చపాతీలు, కొంచెం రైస్ తీసుకొని వచ్చింది. తినండి. ఒక చూపు చూస్తాడు. అంతే, తనే స్వయంగా తినిపిస్తుంది. ఎంచక్క తినేస్తాడు. ఇక వెళ్తారా? ఆఫీస్కి ఎందుకు రాలేదు అని నార్మల్గా అడగటానికి ప్రయత్నిస్తూ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను. బాయ్ ఫ్రెండ్నా లేక గర్ల్ ఫ్రెండ్నా? బాయ్ ఫ్రెండ్ అని ఆన్సర్ ఇవ్వడంతో బాయ్ ఫ్రెండ్నా ఫియాన్సీనా అని ఇంకో క్వశ్చన్ అడగటంతో బాయ్ ఫ్రెండ్ అని నొక్కి చెబుతుంది. మీరు ఇదే విషయం అడగాలి అనుకుంటే మాత్రం మీరు దయచేయవచ్చు అని అంటుంది. అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్నవాడు కాస్త బరస్ట్ అయిపోవటంతో గొంతు మీద చెయ్యి పెట్టి ఏంటే నాకు నీతులు చెబుతున్నావా? వాడితో నేను చూశానే, హగ్గులు నవ్వులు, అందుకనే ఆఫీస్ మానేసి పెత్తనాలు చేయడానికి ఊరి మీద పడ్డావు. ఏంటే నాటకాలు ఆడుతున్నావా? నీ కళ్ళకి పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? లేకపోతే నేను అంత చేతకాడి వల్ల కనిపిస్తున్నానా? అని గర్జిస్తాడు. ఊపిరి భారమవుతూ ఉంటే కష్టంగా చేతితో గొంతు పట్టుకున్న చెయ్యిని కొడుతుంది. ఒక్కసారిగా గోడకి జారబడి ఏడుస్తూ కింద కూర్చొని మోకాల మీద తలపెట్టుకుని ఏడుస్తూ మాటలు కూడా కూడబలుక్కొని నేనేం చేశాను దేవ్? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీకు ఏం అన్యాయం చేశానురా? చిన్నప్పుడు అమ్మా నాన్న చనిపోతే 5 ఏళ్ల వయసులో ఉన్న నన్ను తీసుకొని వచ్చి పెంచింది తాతగారు. నీతో సమానంగా పెంచింది తాతగారు. నువ్వు చదువులో వెనుకబడి ఉంటే చదివించమని చెప్పింది తాతగారు. నీ మంచి చెడు చూడమని చెప్పింది కూడా తాతగారు. ఆఖరికి నన్ను నీ ఆఫీస్లో జాబ్ చెయ్యమని చెప్పింది తాతగారు. మధ్యలో నేను ఏం చేశానురా? చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నేను నీకు ఏం అన్యాయం చేయలేదు. నీకన్నా 2 అడుగులు ముందు ఉన్న అర్థం లేని పంతం అది పెరిగి ద్వేషంగా మార్చుకున్నావు నువ్వు. అసలు తాతగారి కంపెనీ నా మీద రాశారని నాకు తెలియదు దేవ్. తెలిసిన వెంటనే నీ మీద మార్చుదామని ప్రాధాయపడ్డాను.
తర్వాత నువ్వు వినడం వెంటనే నేను మార్చేశాను కదరా, ఇంకేం కావాలి? ఆఖరికి ప్రేమ పేరుతో నువ్వు నన్ను లొంగ తీసుకున్నప్పుడు కూడా నేను ఒక్క మాట కూడా అనలేదు కదరా. నీ ప్రేమ నిజం కాదు అని తెలిసినప్పుడు కూడా, ఆఖరికి నా సర్వస్వం అర్పించినప్పుడు కూడా నా రాత ఇంతే అని సరిపెట్టుకున్నా తప్పితే ఎవరిని నేను ద్వేషించలేదు. ఎందుకు దేవ్, ఎందుకు నేనంటే నీకు కోపం, ద్వేషం అని గట్టిగా అరిచింది. ఏ ఆడపిల్లైనా తన పడకని తన భర్తకి ఇవ్వగలను అనుకుంటుంది. నేను పెళ్లి కాకుండానే నీతో పడుకున్నా, అయినా నా మీద నీకు కోపం పోలేదు. చివరికి నీకు ఈ ఇష్టం వచ్చినప్పుడు ఇలా వచ్చి నీ కోరిక తీర్చుకొని వెళ్తున్నా కూడా నీ కోపం పోలేదా? ఒక బజారు దానికన్నా హీనంగా చూస్తున్నావు కదా. అంతకంటే ముందు నన్ను చంపే, అంతేకాని నీ మాటలతో చేతలతో ఇంకా ఇబ్బంది పెట్టకురా, తట్టుకోలేకపోతున్నా. అప్పటికే ఏడ్చి బేలగా అతని వైపు చూస్తుంది. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఏడ్చేది అడిగేది ఉంటే మొత్తం ఇప్పుడే కక్కాయి, తర్వాత నేను ఏడ్చినా వదలను కదా. అవునే, నువ్వంటే అస్సలు పడదు. ఎందుకో తెలుసా? యూ బెటర్ దెన్ మీ. ఆఫ్ కోర్స్ నేను ప్రేమించినట్టు నటించాననుకో, నీ బుద్ధి ఏమయ్యింది? నాలాంటి డబ్బున్నవాడు ఎవడు కనిపించినా ప్రపోజ్ చేసినా వాడి వెనకే తిరుగుతావా? అందుకే కేవలం నేను నా అవసరానికి వాడుకున్నాను. నీకు తెలుసా అని 2 బొగ్గల ఎత్తి పట్టుకొని, నీ వల్ల నేను ఏం పోగొట్టుకున్నానో తెలుసా? నువ్వు వచ్చినప్పటి నుండి తాతయ్య నాకన్నా నిన్ను ఎక్కువగా చూసుకునేవారు. నా తల్లిదండ్రులు నీకు ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం తట్టుకోలేకపోయేవాడిని. నేను అమెరికా వెళ్తూ ఉంటే ఏం చెప్పావో ఏమో, వాళ్ళు నన్ను తీసుకువెళ్లకుండా తాతయ్య దగ్గరనే వదిలేశారు. కాలేజ్లో అయితే అక్కడ నువ్వే మొదటి స్థానంలో ఉండేదానివి. నా కోపం, అసహనం ఎవరి మీద చూపించాలో తెలియలేని స్థితి. చివరికి తాతయ్యను మీద నమ్మకం లేక కంపెనీ నీ మీద రాశారు. ఒక అనాథమైన నీకు అంతటి ఉంటే కింగ్ ఆఫ్ ది ఎమోర్ నాకెంత ఉండాలి? ఇప్పుడు మన మధ్యన శారీరక సంబంధం ఉన్నంత మాత్రాన నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయకు. వై? బికాస్ నీకు తెలుసు నాకు ఎంగేజ్మెంట్ వచ్చే నెలలో. నీలాంటిది దీనికి మాత్రమే పనికొస్తుంది తప్ప పెళ్ళికి కాదు. అయినా పెళ్లి చేసుకున్న వాడికి నువ్వు నాకు ఉంపడిగెత్తగా ఉన్నావని తెలుసు అని అంటే ఇప్పటి వరకు మాట్లాడిన మాటలకు కొన్ని వేల సార్లు మొక్కలైపోయింది అని మాత్రం తెలుసుకోలేకపోయాడు. ఏంటే మాట్లాడవు? తెలీదు. సరే కానీ ఎప్పటికే చాలా ఎక్కువ మాట్లాడు. శరీరానికి ఆకలి వేస్తుంది అని బలవంతంగా తన చెయ్యి పట్టుకొని మంచం మీద విసిరాడు. ఆ దాటికి తట్టుకోలేకపోయిన ఆద్య, ప్లీజ్ దేవ్, ఇలా చేసే బదులు ఒకసారి చంపేరా అని ఏడుస్తూ చెబుతుంది. చంపుతా బేబీ, ఒకేసారి చంపుతా. దానికి కూడా చాలా ప్లాన్స్ చేశా, కానీ ముందు నేను ఒంటరి చేసి మరీ చంపుతా. అంటే వణుకుతున్న గొంతుతో నేను మెంటల్గా చంపేస్తా. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు కదా అని తన మీద ఉరిగి, ఈ విషయంలో మాత్రం నిన్ను మెచ్చుకోవాల్సిందే. ఆ బ్రహ్మ నిన్ను చాలా ఏకాగ్రత చేశాడు తెలుసా. ఫిగర్స్ని మాత్రం మెయింటైన్ చేస్తున్నావు తెలుసా. అందుకే ఈ విషయంలో మాత్రం ఎడిక్ట్ విత్ యూ అని తన నడుమని మీటుతూ చెబుతాడు. ఆఫ్కోర్స్ పెళ్ళైతే మానేస్తాననుకో అని అన్న వెంటనే నిస్సహాయ స్థితిలో చూస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? అంటే నేను పెళ్ళైన వెంటనే నా భార్యతో, అదే ఆ సహనాతో ఉండాలి కదా అని అన్న వెంటనే బలానంతా కూడబెట్టుకొని ఒక్కసారిగా తోస్తుంది. వెంటనే లేచి పరిగెత్తి కిచెన్లోకి వెళ్ళిపోతుంది. కిచెన్ డోర్ పెట్టి ఒక చేత్తో అగ్గిపెట్టి ఇంకో చేత తన చీర కొంగుని పట్టుకొని అప్పటికే కోపంగా తన వెనక వచ్చిన కిచెన్ డోర్ కొట్టి కిటికీల నుంచి చూస్తాడు. ఆ సిచ్యువేషన్ను చూసి, ఏ పిచ్చిపిల్ల, ఏం చేస్తున్నావే? మర్యాదగా బయటకు వెళ్ళరా అని ఒక ముక్కలో చెబుతుంది. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్తావా, లేకపోతే నాకు నేను తగలబెట్టుకోనా అని బేస్ వాయిస్లో చెబుతుంది. ఓకే కూల్, నేను వెళ్ళిపోతాను అని వెనకకి తిరుగుతున్న అంతలో, ఒక్క నిమిషం ఆర్యాదేవ్, నందన్ గారు, ఇప్పటికే మీ వల్ల చాలా నష్టపోయాను. ఇక మీదటి మీరు ఇక్కడికి వచ్చినా, మీరు శారీరకంగా ఇబ్బంది పెట్టినా నేను తాతగారితో మొత్తం చెబుతాను. ఎప్పటికీ వరకు మీరు ఏం చేసినా భరించాను, కానీ ఇప్పటి నుండి నాలో ఉన్న కొత్త ఆద్యాన్ని చూడాల్సి వస్తుంది. వెళ్ళండి అన్న వెంటనే కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కార్లో కూర్చొని డ్రైవ్ చేస్తున్న మన బాబుకి మునపటి ఆద్యాన్ని చూసేసరికి, నచ్చలే ఆద్య, నాకు నచ్చలే. నువ్వు ఇలా ఉండటం, నువ్వు నాకు నచ్చటం లేదు. నువ్వు నా చెప్పు చేతల్లోనే ఉండాలి. ఏం చెయ్యాలి అని కార్ స్టీరింగ్ మీద కొడతాడు. వెంటనే ఒక క్రూయల్ ఆలోచన మన బాబులో. అప్పటికే ఆర్య వెళ్ళిపోయిన వెంటనే ఏడ్చి ఒక విషయం మీద నిర్ణయం తీసుకొని గదిలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆఫీస్కి వచ్చిన అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. ఒక్కసారి కూడా ఆర్య క్యాబిన్లోకి వెళ్ళలేదు. ఆర్య కూడా మాట్లాడలేదు. ఒకరోజు ఆఫీస్లో కూడా మాట్లాడుకోలేదు. అలా ఉండగానే సాయంత్రం అయ్యి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత రోజు సండే కావడంతో తాతయ్య అయిన
రఘు గారి దగ్గరకు వెళ్తుంది. తాతయ్య అని ఆర్తిగా పిలుస్తుంది. లాల్చీ పైజామా వేసుకొని ఎదురుగా ఉన్న వ్యక్తిని చూస్తాడు. అమ్మ ఆత్య, రామ్మ, అక్కడే నిలబడిపోయావే, రా. ఆ గుమ్మం తొక్కి 5 సంవత్సరాలు అవుతుంది. గుమ్మం నుండి కాలు బయట పెట్టినప్పుడు అరాంతం బరువైన గుండెతో ఉంది. ఇప్పుడు అదే బరువైన గుండెతో వచ్చింది. ఎదురుగా ఉన్న తాతగారికి కాళ్ళు మొక్కి తనతో సోఫాలో కూర్చుంది. ఏమ్మా, ఈ తాతగారు ఎప్పుడు గుర్తుకు వచ్చారా? 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి. అయ్యో తాతగారు, అదేం లేదు, మీరే కదా వర్క్లో చూడమని చెప్పింది, అందుకే. సర్లే, ఇక్కడికి రావడానికి కారణం అది నేను చెప్పిన తర్వాత కాదని అనకూడదు. ముందు చెప్పమ్మా. అది అది నేను కంపెనీ మారుద్దాం అనుకుంటున్నాను అని చెబుతుంది. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు ఆలోచన ఎలా వచ్చింది తల్లి? కంపెనీలో ఏమన్నా ప్రాబ్లమ్స్నా? అదేం లేదు తాతగారు, నాకే చేంజ్ కావాలనిపించింది, అందుకే. కానీ నువ్వు ఆ కంపెనీలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అవన్నీ నాకు తెలియదు తాతయ్య, నాకు నా జీవితం నేను అంతే అని ఆలోచిస్తూ చెబుతుంది. నేను నీకు ఇంత అన్యాయం చేసినా నా మీద కోపం రాలేదా తల్లి? మనం ఎవరం తాతయ్య? చావు బ్రతుకులు నిర్ణయించడానికి అంతా దేవుడి దయ. సర్లే తాతయ్య, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు, నేను బయలుదేరుతాను. కానీ మీకు సంతకం అగ్రిమెంట్ మీద చేస్తాను. ఇంకా 4 నెలలే ఉన్నాయి, నేను వెంటనే వెళ్ళిపోవాలి అని నసుగుతూ ఉంటే, నేను చేయిస్తా తల్లి, నువ్వు వేరే కంపెనీలో జాయిన్ అవ్వు. వద్దు తాతయ్య, వద్దు, నేను నా సొంతంగా జాబ్ తెచ్చుకుంటాను అని చెబుతుంది. సర్లేరా, నేను నీ ఫార్మాలిటీ పేపర్ని రెడీ చేసి రేపు ఇస్తాను, ఓకేనా? అలాగే తాతగారు, నేను వెళ్తాను అని లేచి నిలబడగానే ఒక్కసారిగా తన్ను చూస్తాడు. నిండుగా చీరకట్టిలో 1 స్టెప్ వేసి పొడవాటి హెయిర్ని లూజ్గా వదిలి చూడగానే మహాలక్ష్మిలా ఉట్టిపడేలా ఉన్న ఆద్యాన్ని చూడగానే, ఒకప్పుడు నా మనవడికి భార్య అయితే చూడాలనుకున్నాను, తల్లి కానీ నీకు వాడు కరెక్ట్ కాదు తల్లి, ఖచ్చితంగా నేను నీకు పెళ్లి చేస్తాను అని అనుకుని, సరే తల్లి, వాడికి నేను మెయిల్ చేస్తాను, నీ రిజిగ్నేషన్ లెటర్ వాడికి టైప్ చేసి ఆఫీస్కి వెళ్ళి పేపర్స్ని తీసుకోమని చెబుతాడు. దాంతో థ్యాంక్ యూ తాతయ్య అని వెళ్తుంది. అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సడన్గా ఈ విషయం తెలిసిన మన ఆర్యబాబు కూడా వాళ్ళ తాతయ్య మీద గౌరవంతో ఏమనలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఎర్లీ మార్నింగ్ తన పని చేసుకొని రిసిగ్నేషన్ లెటర్ మెయిల్ చేసి ఒకసారి ఆర్యకి కూడా చెబుదామని వెళ్తుంది. ఆర్య క్యాబిన్లో, ఏంటే నన్నే వదిలించుకొని ఆఫీస్లో నుండి వెళ్ళిపోదామన్నావంట? గుడ్, నా వల్ల కావడం లేదు అని తాతయ్యతో రికమెండేషన్ చేయించుకున్నావు, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితం నా చేతుల్లోనే, గుర్తుపెట్టుకో అని కోపంగా అంటాడు. దానికి ఆద్య ఏమాత్రం జంకకుండా, అన్నీ హ్యాపీ ఆర్య, నా జీవితంలో నీ పాత్ర అంతా ముగిసిపోయింది, నేనుగా ఉండాలనుకుంటున్నాను. ఇంత చేసినా నా మీద కొంచెమైనా నా మీద ప్రేమ ఉందో అనుకున్నాను, కానీ నా మీద కేవలం పగ మాత్రమే ఉందని నిన్న నీ మాటల్లో తెలిసింది. ఎక్కడ నాకు ఉద్యోగాలు రాకుండా ప్రయత్నించావో ఐ స్వేర్, నిజంగా నేను తాతగారితో మొత్తం చెప్పాల్సి ఉంటుంది. నువ్వు అన్నావుగా మెంటల్గా చంపేస్తానని, నువ్వు ఏ రోజైతే నన్ను ప్రేమ పేరుతో మోసం చేశావో అప్పుడే నేను చచ్చిపోయా. ఇప్పటి నుండి కేవలం ఆద్య హేట్స్ ఆర్య మాత్రమే, గుర్తుపెట్టుకో ఆర్య అని అక్కడి నుండి తన జీవితంలో కొనసాగించాలని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న ఆద్యాన్ని చూస్తూ కోపం, అసహనం అతనిలో. వదిలిపెట్టను ఆద్య, వదిలిపెట్టను. ఇల్లు కూడా ఖాళీ చేసి వేరే చోటున చిన్నగా ఇల్లు తీసుకొని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెడుతుంది ఆద్య. కొత్తగా ఇల్లు తీసుకొని పీసీలో జాబ్ చూడటం మొదలు పెడుతుంది. చాలా చోట్ల అప్లై చేసి అలా బాల్కనీలోకి వెళ్తుంది. ఆ ఇంటి దగ్గర పార్కులో సంగీతం, నాట్యం చేస్తూ ఉండటంతో అటువైపు చూస్తుంది. వెంటనే అక్కడికి వెళ్ళాలని మనసు పోరు పెట్టడంతో టైం వైపు చూస్తే సాయంత్రం 4 అవుతుంది. పార్కుకు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది. పార్కులో చాలామంది నాట్యం చెయ్యటం చూసి అప్రయత్నంగానే తన కాళ్ళను కదుపుతుంది. దేవం దేవం భజే దివ్య ప్రభావం, రావణాసుర వైరి రణపుంగవం రామం, దేవం దేవం భజే దివ్య ప్రభావం అనే సాంగ్ ఎండింగ్ అవ్వగానే సూపర్ అమ్మ అని ఒక 55 ఏళ్ల వ్యక్తి వచ్చుకోగానే చూస్తుంది. నేను వాళ్ళ టీచర్ని అని చెప్పగానే ఆయన పాదాలకి నమస్కారం చేస్తుంది. వెంటనే నువ్వు నాట్యం నేర్చుకున్నావు కదూ అని అంటాడు. వెంటనే తల ఎత్తి మీకెలా తెలుసు అని అంటుంది. నీ కాళ్ళని బట్టి నువ్వు కాళ్ళు కదిపే విద్య చెబుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే నీకు సంగీతం కూడా వచ్చు అని అనగానే కొన్ని అష్టస్పష్టంగా కనిపిస్తుంటే వెంటనే కళ్ళ నుంచి చిన్నగా కన్నీటి తుడుచుకొని వచ్చు అని చిన్నగా చెబుతుంది. చాలా మంచిదమ్మా, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చే వెళ్ళు. సరే అంకుల్ అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వెంటనే తన పీసీ ఆన్ చేసి ఏమైనా మెయిల్స్ వచ్చాయా అని చెక్ చేస్తుంది.
ఏమీ రాలేదు అని చూసేసరికి కొంచెం అసహనం, కొంచెం బాధ వస్తుంది. అలా 2-3 రోజులు చూసిన తర్వాత కూడా అనుమానం బలపడుతుంది. ఎందుకు ఆర్య, ఎందుకు నాకు ఇన్ని కష్టాలను ఇస్తున్నావు? నేను నిన్ను దూరంగా వచ్చిన తర్వాత కూడా నా మీద ఇలా పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావు? నేను అంతలా చెప్పిన తర్వాత కూడా నాకు ఉద్యోగం రాకుండా చేస్తావే అనుకోవాలిరా. హా, అదే సమయంలో ముందు నీ స్వీప్ చేస్తూ చైర్లో నుంచి ముందుకి వెనక్కి ఊగుతూ నువ్వు నన్ను చాలా తక్కువ వేస్తున్నావు ఆద్య. నువ్వు కనుక పనిలో నుండి వెళ్ళినంత మాత్రాన నేను నిన్ను ఎలా వదిలేస్తానే? అందుకే నువ్వు తాతయ్యకి చెప్పినా పర్వాలేదని కూడా నీకు ఎక్కడ ఉద్యోగం రాకుండా చేశాను. ఖచ్చితంగా మళ్ళీ నువ్వంతటి నువ్వే నా కంపెనీలోకి అడుగుపెడుతూ ఒక క్రూయల్ స్మైల్తో అనుకుంటాడు. ఆద్య అలా ఆలోచిస్తూ ఎలా ఉందో తెలియదు. కొంచెం మైండ్ని రీఫ్రెష్ అవ్వడానికి బయటికి వెళ్ళే అంతలో తనకి ఫోన్ వచ్చింది. స్నేహ నెంబర్ కావటంతో తప్పక లిఫ్ట్ చేసింది. హలో హలో ఆద్య, వినిపిస్తుందా? హా, ఎక్కడ ఉన్నావు? అసలు జాబ్ మానేసావు అని తెలిసింది, ఇల్లు కూడా ఖాళీ చేసావు అని తెలిసింది. ఫ్రెండ్స్ కొంచెం కూడా గుర్తుకు రాలేదా నీకు? అంతలా ఏం జరిగిందే? చూడు స్నేహ, నేను ఎవరికి సంజాయిషి ఇవ్వాలనుకోవటం లేదు. మీ అందరికీ దూరంగా ఉండాలి అనుకుంటున్నాను. కొంచెం నా మైండ్కి ప్రశాంతత కోసం దూరంగా వచ్చేసాను. ప్లీజ్ ఇంకెప్పుడు కాల్ చేయకు, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. అలాగే పక్కన ఉన్న ప్రవీణ్ అన్నయ్యని అడిగాను అని చెప్పు అని వెంటనే కాల్ కట్ చేస్తుంది. వెంటనే ప్రవీణ్ రియాక్ట్ అయ్యి, అంత వాడి పని నాకు తెలుసు. అనాథ అన్న ఒక కారణంతో అర్థం పర్థం లేని పగతో ఆ పిల్ల జీవితంతో ఆడుకుంటున్నాడు. అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. కనీసం నీకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని స్నేహ అంటుంటే, సంథింగ్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్, అది ఏదో జరుగుతుంది. ఎక్కడో పొరపాటు వల్ల ఆద్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లుగా నాకు అనిపిస్తుంది అని ఆలోచిస్తున్నట్లుగా అంటాడు ప్రవీణ్. ఇక్కడ ఆద్య ఫోన్ పెట్టేసి తన ఇంటి దగ్గర పార్కుకు వెళ్తుంది. ఆ నాట్యం చూస్తుంటే తనకి తన తల్లి గుర్తుకు వస్తుంది. అలా ఆలోచిస్తూ పక్కన ఎవరో మనిషి ఉన్నట్టు కూడా అనిపించలేదు. అమ్మ ఆద్య అని నాట్యం చేయిస్తున్న గురువుగారు పలకరించగానే, హా గురువుగారు చెప్పండి. ఏం లేదు గురువుగారు, ఏదో ఆలోచిస్తున్నాను అని ముభావంగా చెబుతుంది. అవును, నువ్వు ఒక్కదానివే ఉంటావా? మరి మీ కుటుంబం? నేను అనాథనండి. వచ్చిన వారం రోజుల్లోనే చాలా చనువు పెరిగిపోయింది ఆరాధ్యకి, గురువుగారికి. అందుకే కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతుంది. ఏంటి గురువుగారు దగ్గుతున్నారు అని అడగ్గా, కొంచెం జ్వరంగా ఉందమ్మా అని బదులిస్తుంది. మరి మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు? నేను ఒక్కడనే ఉంటున్నాను అమ్మా. నా పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అయ్యారు. నేను పని చెయ్యనిదే నాకు గడవదు అమ్మా. నాకు పిల్లలకి అవసరం లేక నేను నన్ను వద్దు అనుకొని అక్కడ స్థిరపడిపోయారు. క్షమించండి, నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అనుకుంటా. అయ్యో లేదమ్మా, కాకపోతే వయసు మీద పడుతుంది కదా, అందుకే నాట్యం నేర్పించడానికి వయసు సహకరించడం లేదు అని అన్న వెంటనే ఒక ఆలోచన వస్తుంది. అమ్మ, నేను ఒకటి అడుగుతాను, కాదనవగా? అడగండి గురువుగారు. పోనీ నువ్వే నాట్యం నేర్పించకూడదు అని అన్న వెంటనే ఆశ్చర్యంగా చూస్తుంది. నాకు మీ అంత అనుభవం లేదండి. నేను పక్కనే ఉంటాను తల్లి. కాకపోతే నేను చెప్పిన స్టెప్స్ నువ్వు రోజుకి ప్రాక్టీస్ చేయి చాలు. కొంచెం సమయం తర్వాత అలాగే గురువుగారు, నేను నాట్యం చేయిస్తాను. ఆ పార్క్ కొంచెం పెద్దదిగా ఉన్నందున వల్ల ఓ చిన్న ప్లేస్లో నాట్యం చేయించడం మొదలు పెడుతుంది. ఇక్కడ మన ఆర్యబాబుకి మాత్రం వర్క్ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ రావటం లేదు. అలాగే వర్క్ ప్రెషర్ కూడా తట్టుకోలేకపోతున్నాడు. ఆ కోపాన్నంతా తన స్టాఫ్ మీద చూపిస్తున్నాడు. ప్రవీణ్కి చెప్పి పిఏని అనౌన్స్ చేయమంటే ఎంత స్టైల్గా వచ్చారో అంత ముఖం వేలాడదీసుకొని వెళ్తూ ఉన్నారు. అప్పుడే బావా అని వయ్యారంగా 1 పిన్ డ్రెస్లో హెల్దీ మేకప్ వేసుకొని వస్తుంది. హై మేకప్ వేసుకొని వస్తుంది సహన. తను చూసి ఇంకా మొహాన్ని చిరాగ్గా పెడితే వాళ్ళ మధ్యన ఉండటం కరెక్ట్ కాదని అక్కడి నుండి జారుకుంటాడు. ఏం బావా, ఆ ఆద్య ఆఫీస్ నుంచి వెళ్ళిపోయిందని విన్నాను. మంచి పని చేశావు బావా. లేకపోతే చిన్నప్పటి నుండి ఎంతలా ఇబ్బంది పెట్టింది. అసలే చిరాగ్గా ఉన్న బాబు ఇంకా చిరాగ్గా తన పేరు పిలిచేసరికి, ఎనఫ్ సహనా, నాకు చాలా వర్క్ ఉంది, నువ్వు వెళ్తే నేను నా పని చేసుకుంటాను అని అనటంతో, బావా ఇంకా 2 వారాల మళ్ళీ నిశ్చితార్థం, నువ్వు ఇలా ఉంటే మనం ఎలా దగ్గర అవుతాం అని చెబుతుంది. చూడు సహనా, ప్రజెంట్ నా మూడేం బాగాలేదు, వెళ్ళు అని బేస్ వాయిస్తో చెప్పేసరికి పరుగున అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చిన సహన మాత్రం ఆద్యాని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటుంది.
అసహనంగా చైర్లో కూర్చొని ఆద్య గురించి ఆలోచిస్తూ, రాక్షసి, నన్ను ప్రేమించి నాతో కాపురం చేసి చివరికి వదిలేసి వెళ్ళిపోతావా? వదలనే, వదలను. ఖచ్చితంగా నిన్ను పట్టుకుంటాను. నన్ను నీ బానిసన చేసావు కదే, చెబుతా, ప్రతిదానికి లెక్క తేలుస్తా అని మనసులో శపథాలు చేసుకుంటాడు మన బాబు. తనకి ఎక్కడ జాబ్ రాకపోతే ఇంకా చేసేదేం లేక నాట్యాన్ని జీవనాధారంగా మార్చుకుంది. చాలా ఏకాగ్రతగా నేర్పిస్తూ తను నేర్చుకుంటూ తక్కువ సమయంలోని నాట్యాన్ని పిల్లలకి చాలా చక్కగా నేర్పిస్తుంది. ఆద్య పార్కులో చాలామంది రావడంతో ఆ నాట్యాన్ని నేర్పిస్తున్న ఆద్యాన్ని చాలామంది చూస్తారు. 1 to 15 ఏజ్లో ఉన్న పిల్లలు కావడంతో 20 మంది ఉన్న వాళ్ళు కాస్త 45 మంది పైగా స్టూడెంట్స్ వస్తారు. ఇదంతా చూస్తున్న గురువు గారికి చాలా సంతోషంగా ఉండేది. అలా 2 వారాలు గడిచిపోతాయి. సడన్గా ఒకరోజు నాట్యం పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరదాం అని వెనక్కి తిరుగుతుండేసరికి కార్కి ఆనుకొని కాళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని స్టైల్గా బ్లూ కలర్ సూట్ వేసుకొని ఒక చేతితో సిగరెట్ పఫ్ ఊదుతూ నిల్చున్నాడు మన ఆర్యబాబు. వెంటనే ఒక్క నిమిషం చూసి కంగారుగా తమాయించుకొని చూడనట్టు వెళ్తుంది. అయినా మన బాబుకి కళ్ళార్పకుండా అలా చూస్తూ తమ నాట్యం డ్రెస్లో ఉన్న పాపను చూస్తూ ఉన్నాడు. అలా 10 నిమిషాలకి ఇల్లు వచ్చేసరికి ఆద్య రూమ్కి వెళ్ళి అటు ఇటు చూసి ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని డోర్ని క్లోజ్ చేస్తుంది. అలా క్లోజ్ చేసుకొని వెనక్కు తిరిగేసరికి సడన్గా ఉలిక్కి పడుతుంది. ఎదురుగా క్రాస్ లెగ్స్ వేసుకొని స్టైల్గా కూర్చొని సిగరెట్ని కాల్చే పనిలో పడతాడు. మన బాబుకి ఒక్క నిమిషం తేరుకుని ఎర్రగా కాల్చేసిన నిప్పులతో కళ్ళతో చూసి గాఢంగా నిట్టూర్పు వదిలి తన నాట్యం చేయడం సరిగ్గా నడుముని కవర్ చేసుకొని ఏం పట్టించుకోకుండా కిచెన్లోకి వెళ్ళిన చపాతీలు తిని బాల్కనీలో నుంచొని చూస్తుంది. తను ఇందాకటి నుండి తను ఎలా వెళ్తే తను కళ్ళను అలా తిప్పుతున్నాడు మన ఆర్య. వచ్చిన అరగంట నుంచి చూస్తున్న మన బాబుని దేకడం లేదు అని అసహనంగా అనిపించింది. 2 నిమిషాల్లో తను చేరి వెనక నుండి గట్టిగా హత్తుకుంటాడు. వెనక నుండి ఒకేసారి హత్తుకునేసరికి కంగాన్ని తమాయించుకొని ఒక 5 నిమిషాలు గట్టిగా కళ్ళు మూసుకుంది. తను హత్తుకునే 3 వారాలు తన పడిన బాధ మొత్తం పోయినట్లు అనిపించింది. ఆర్య అలా వెనుకగా హత్తుకొని అలా ఉండిపోతాడు. 5 నిమిషాలకి తేరుకున్న ఆద్య వెంటనే వదులు ఆర్య అని గంభీరంగా అంటుంది. ఆర్య ఈసారి గౌగుని విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నాన్ని అంతా విఫలం చేస్తూ తన పట్టుని ఇంకా బిగుసుకుంటుంది. ఇంకా అసహనంగా అనిపించి దేవ్ అని మృదువుగా పిలిచింది. ఈసారి తన్ని ముందుకు తిప్పి అమాంతం తన పెదవులను అందుకున్నాడు. సిగరెట్ కాల్చడం వల్ల ఆ స్మెల్ తనకి కడుపులో తిప్పుతూ ఉంటే కష్టంగా గింజుకుంటుంది. కొంచెం సేపటికి వదిలి నాకు ఆకలేస్తుంది అని అంటాడు. అప్పటి వరకు తను గమనించకుండా రొప్పుతూ ఆయాసపడుతుంది. అలా అడిగేసరికి తను గమనిస్తుంది. మూసిన గడ్డం, అలసిన ముఖం, చెదిరిన క్రాఫ్ట్స్, ఎప్పుడు జెంటిల్ హ్యాండ్సమ్గా ఉండేవాడు గుర్తు తెచ్చుకొని చిన్నగా కన్నీరు తన కళ్ళల్లో. వెంటనే తేరుకొని కిచెన్లోకి వెళ్ళిన చపాతీలు చేసి ఫ్రిడ్జ్లో పచ్చడి ఉంటే త్వరగా పెట్టి తనకు తినిపిస్తుంది. ఎందుకంటే బాబు తినడు కాబట్టి. తను తినిపించడం పూర్తి చేసుకొని కిచెన్లో గిన్నెలు సర్దుతూ ఉంటే వెనక నుండి వచ్చి హత్తుకుంటాడు. ఈసారి మాత్రం తను ఏం రియాక్ట్ అవ్వకుండా, ఏంటి నేను లేనని చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, చూసావా నేను నిన్ను ఎలా పట్టుకున్నాను, నిన్ను పట్టుకోవడం నాకు పెద్ద కష్టమేం కాదే, అయినా నువ్వు నీ కాబోయే భర్త దగ్గరికి వెళ్తున్నావనుకున్నాను. ఓహో, అక్కడికి కూడా నేను రానివ్వలేదా, అందుకేనా సపరేట్ ఇల్లు తీసుకొని నాట్యం నేర్పిస్తున్నావు. ఓహో, నీకు జాబ్ రాలేదా, నీకు జాబ్ రాలేకపోతే నా దగ్గరకు రావచ్చు కదా, నేను నీకు ఇస్తాను. సర్లే, ఇప్పటికైనా మించిపోయింది లేదు, రా నాతో ఉండిపోదు. ఎలాగో నీకు అమ్మా నాన్న లేరు కదా, పర్మనెంట్గా నా కీప్గా ఉంచుకుంటాను. అప్పటి వరకు తన మాట్లాడిన మాటలకు మానసికంగా చచ్చిపోయింది. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. పార్ట్ 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.